శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేతు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చస్య కర్మాణి దృష్టయేవాత్మనీశ్వరే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యమే భాగవతం యొక్క పరమార్థం. భాగవతం మానవాళికి అందించేటటువంటి సందేశమైన మార్గనిర్దేశక విధానమైన భాగవత తత్వమైన ఇదే. ఏమిటి దీని అర్థం అంటే, తస్మిన్ దృష్టే ఆత్మని ఈశ్వరే. నీ మనస్సులో ఉన్నది పరమాత్మ తత్వమే, కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను జీవుణ్ణి అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఏమైంది, నీ మనస్సులో రెండు తత్వాలు ఉన్నట్టు అయింది. నిజంగా లేవు, ఉన్నది ఒకటే తత్వం, కానీ రెండు తత్వాలు ఉన్నట్లు అయింది. అది కూడా కాదు, నీ మనస్సులో జీవతత్వమే ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, ఇంకేది లేదనుకుంటున్నావు. చూడండి, ఎటువంటి స్థితి నుంచి మనం ఎటువంటి స్థితికి వచ్చి పడిపోయాము. అసలు మొత్తం సమస్తం సృష్టిలో ఉన్నది పరమాత్మ తత్వమే, అంటే జ్ఞానమే, శుద్ధ జ్ఞానమే. ఈ మాటలు అర్థం కావటంలో పెద్ద కాఠిన్యత ఏమీ లేదు. ఒక విషయం ఏంటంటే, ఈ సృష్టి మొత్తం, చరాచర సృష్టి మొత్తం, ఇంకా నువ్వని నేనని ఇదని అదని ఏది లేదు, మొత్తం అంతా ఉన్నది ప్రజ్ఞానమే. ఏ విధమైనటువంటి ఆ భేదాలు లేని, ఆ ఆంతర భేదాలు, బహిర్భేదాలు, స్వరూప భేదాలు ఏవీ లేని శుద్ధ జ్ఞానం, అందులో ఏదీ లేదు. ఆ జ్ఞానం చెప్పడానికి మాటలు చాలవు, కానీ చెప్తున్నాం. మనకు అంతకంటే దిక్కు లేదు, దారి లేదు, గతి లేదు, కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది, చెప్పుకుంటున్నాం. సరే, ఉన్నది అదే. మరి అదే ఉన్నప్పుడు ఇంకేదీ లేదా? ఏదీ లేదు. ఇది నిశ్చయమైన అర్థం. ఈ విషయం బాగా దృఢపడాలి. అందుకే ఒకసారి చెప్పి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పడం జరుగుతున్నది. మనం కథాభాగంలో ప్రవేశించిన తర్వాత ఈ విధమైన పునరుక్తి అనవసరం, కానీ ఇక్కడ అవసరం. ఎందుకని? ఒక ఆలోచనలో పడి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ పూర్తిగా చెప్పవలసిన విషయం ఒక ఘట్టంలో, ఒక మాటలో, ఒక శ్లోకం దగ్గర చెప్పలేదేమో అనిపించి మళ్ళీ కొంచెం వెనక్కి రావటం ఇక్కడే ఈ 2-3 అధ్యాయాల్లో మాత్రమే జరుగుతుంది. అందుకని కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ సింహావలోకనం చేసుకుని ముందుకు పెడుతున్నాం. ముందు వెనకాల సమన్వయం చేసుకుంటూ. భిద్యతే హృదయ గ్రంథికి, నీ సర్వం మొత్తం అంతా పరుచుకొని ప్రజ్ఞానమే ఉంది. దాన్ని చెప్పడానికి మాటలు లేవు, మాటలు చాలవు, ఆ మాటలు దాని ముందు పనికిరావు. మాటలతో నువ్వు దాన్ని చేరుకోలేవు. నువ్వు చెవులతో ఎవరు చెప్పినా దాన్ని ఎవరు చెప్పలేరు, చెప్పినా నువ్వు చెవులతో వినలేవు, నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నీ నోటితో నువ్వు చెప్పలేవు. ఇంకేముంది మరి? ఎలాగండి? ఉంది, దానికి పద్ధతి ఉంది. అందుకే శాస్త్రం వచ్చింది.
ఆ తత్వం కూడా దిగొచ్చింది. సరే, ఇక్కడి నుంచి మళ్ళీ మాయ మొదలవుతుంది. జాగ్రత్తగా వినాలి మనం. ఇప్పుడు తస్మిన్ దృష్టే పరావరే, నీవు నేను జీవుడిని అనుకుంటున్నావు. నిజానికి నువ్వు జీవుడివి కాదు, అసలు నువ్వే ఆ తత్వానివి. కానీ మర్చిపోయావు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆ పరతత్వాన్ని గనక నువ్వు భావన చేసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది? భిజ్యతే హృదయ గ్రంథికి, నీ హృదయంలో పడిన ముడి ఉందే, అజ్ఞానం అనే ముడి, అది భిన్నమైపోతుంది. అలాగే ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలే మనకి. ఇదా అదా, ఉందా లేదా, అవునా కాదా, ఇది నిజమా అబద్ధమా, ఇవన్నీ సంశయాలే. ఈ సంశయాలు ఏవి ఉండవు. అలాగే మరి సంశయాలు ఉండవండి. ఆ హృదయంలో పడిన ముడి ఊడిపోతుంది, బాగానే ఉంది. మేము చేసుకున్న కర్మలు ఎక్కడికి పోతాయి? అవి 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 ఉన్నంత కాలం మాకు ఆ జ్ఞాన దృష్టి కలిగినా మేము మోక్షం పొందలేం కదా. ఏమీ అక్కర్లేదు. నీకు ఆ దృష్టి ఎంత మనకి హామీ ఇస్తున్నదో భాగవతం చూడండి. మనం చేసుకున్న కర్మలు మనం అనుభవించి తీరవలసిందే, అక్కర్లేదు, అనుభవించనక్కర్లేదు. చెప్పండి ఆ మార్గం ఏదో త్వరగా. ఎందుకంటే మేము ఏం చేశామో, ఏం చెయ్యాలో, ఏం చేశామో మాకు తెలియదు. ఇప్పుడు మేము కష్టాలు, అన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఇది ఇలా ఉంది మానవ జీవితం. ఈ ఏ ఒక్కడిదో కాదు, మొత్తంలో సృష్టిలో ఉన్న మానవ జీవితం అంతా ఇదే. మనమేం భిన్నం కాదు. సరే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే, ఒక్క పని చేయి. నీవు కర్మలన్నీ చిన్నం అయిపోవాలంటే నువ్వు నీలో ఉన్న జీవతత్వాన్ని క్రమంగా విడిచిపెట్టేసుకో, ఆ పరతత్వంలో లీనమైపో. ఇది ఎలాంటిది అంటే, నువ్వు జాగ్రత్త దశలో ఉన్నావు, స్వప్న దశలో ఉన్నావు. స్వప్న దశలో నుంచో లేకపోతే జాగ్రత్త దశలో నుంచో నీకు తెలియకుండా నువ్వే సుషుప్తి దశలోకి వెళ్ళిపోతున్నావా లేదా? వెళ్ళిపోయి సుషుప్తిలో హాయిగా నిద్రపోతున్నావా లేదా? మళ్ళీ లేచి నువ్వే చెప్తున్నావుగా ఆ మాట, ఏమని? నేను హాయిగా నిద్రపోయానని. అది మార్పు. అంటే నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం ఎలా పోతుంది అంటే, పోయిందని నీకే తెలియదు. ఇది అందులో ఉన్న విచిత్రం. అందుకని ఈ శ్లోకం చాలా ప్రధానమని చెప్తున్నాం. భిజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే దృష్టే ఏవ ఆత్మనీశ్వరే అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముదా వాసుదేవే భగవతి కుర్వంచ ఆత్మ ప్రసాదిని. అందుకనే మహానుభావులు, పెద్దలు, ఋషులు, మునులు, ఇంకందరూ అజ్ఞానం పోగొట్టుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ వాసుదేవుడి మీద భక్తిని నిత్యము కలిగి ఉంటారు. ఆ వాసుదేవుణ్ణే కీర్తిస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు వాసుదేవుణ్ణి కీర్తిస్తున్నారంటే చెప్పమంటావా? సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్త్రై యుక్త పరః పురుష, పరమ పురుషుడాయన. ఏకైహస్య దత్తే స్థిత్యాదయే హరివిరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నృణాం స్యుః. ఆయన ఈ సృష్టి చేశాడని జీవతత్వం నువ్వు ఎందుకు అనుకుంటున్నావో దాని సంగతి కారణం చెప్తున్నాడు. సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాలు ఆయన పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలియదు. ఇవి మన కోసమే పట్టుకొచ్చినట్టున్నాడేమో. పట్టుకొచ్చి ఏం చేశాడు? ఈ సృష్టిని తయారు చేశాడు. దేంతో తయారు చేస్తే ఆ లక్షణాలేగా ఉంటాయి. బంగారంతో తయారు చేస్తే ఆభరణాలు బంగారం లక్షణాలే, అసలు బంగారమే అయి ఉంటాయి. అలాగే సత్వరజస్తమో గుణాలతో తయారు చేశాడు. తయారు చేసి ఆ తర్వాత ఈ సృష్టి జరిగింది, ఉపాధి ఏర్పడింది. తానే వచ్చి ఈ ఉపాధిలో ప్రవేశించాడు. ప్రవేశించి జీవుడైపోయాడు. అలా కాకుండా తాను జీవుణ్ణి సృష్టించాడు అంటే కొంప మునిగిపోతుంది, ద్వైతం వచ్చి పడిపోతుంది. వేదాంతం అలా చెప్పట్లేదు. తానే ప్రవేశించాడని స్పష్టంగా చెప్పింది. మరి తాను ప్రవేశిస్తే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడని అనుకుంటున్నాడు. ఒకటిదే. దానికి ఆయనే దానికి విరుగుడు చెప్తున్నాడు. భేజిరే మునయో
అధ అగ్రే భగవంతమధోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏనుతానిగా. రజస్తమస్సుల ప్రభావం ఉన్నా వాటిని తగ్గించుకొని ఆ వాళ్ళు ఏం చేస్తారు, మునులు ఆ భగవంతం అధోక్షజం భజిస్తారు. అధోక్షజుని ఇదంతా చేసిన ఆయన ఉన్నాడే అంటే నెక్లెస్ ఏం చేస్తుందనమాట, దానికే ఊహ వస్తే బంగారాన్ని స్మరిస్తుంది. అలాగే ఈ జీవుడు ఆ అధోక్షజుడిని స్మరిస్తాడు. మరి వాళ్ళే స్మరించినప్పుడు, మహామునులే స్మరించినప్పుడు మనం ఆధార్లోనే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాంగా. మనం కూడా ఆ పని చేయవలసిందే తప్ప అంతకంటే వేరే గత్యంతరం లేదు లేదు లేదు. ఇంకా అందులో అనుమానమే లేదు. ఏమే ఇప్పుడు ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనధ నారాయణ కళాశాంత భజంతి అనసూయవ. ఈ ముముక్షులైన వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు, మనం ముముక్షువులం కాబట్టే నిత్యము భాగవత కథ అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రజస్తమస్సులను దూరం పెట్టి, బాబు మీరు వద్దు మాకు, మరి మీరు వద్దంటే ఎందుకు సృష్టించావయ్యా అని మనలో ఎవరైనా ఒకరు అడిగితే, చేశాడండి ఆయన, ఆ ఉంటేనే కానీ ఈ సృష్టిత ఈ శరీరం నిలబడదు, వాటి అవసరం కూడా ఉంది, అందుకనే ఆయన చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటి అవసరం మనకు లేదు, ఎందుకని ఈ మూడు ఆయనలో నుంచి వచ్చినాయి, ఆయనలోకే పోతాయి. ఇప్పుడు ఓ పెద్ద అగ్ని ఉందండి, అక్కడ ఆ అగ్నిలో నుంచి పట పట విస్ఫులింగాలు ఎగురుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న నిప్పురవ్వలు ఎక్కడికి పోతాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అగ్నిలో నుంచే వచ్చాయి. మళ్ళీ ఎక్కడికి పోయి వెళ్ళి వేరే ఒక చోట ఇంకో నిప్పు అవుతాయి, అవి అవ్వవు, అందులోనే పడిపోతాయి మళ్ళీ. అలాగే ఈ మూడు గుణాలు దేంట్లో నుంచి వచ్చాయి, దాంట్లో నుంచే వచ్చాయి. అయితే తమో గుణం ఎక్కువగా ఉన్నవాడు వెళ్ళి ఆయనలో కలుస్తాడా, లేదా రజోగుణం ఎక్కువగా ఉన్నవాడు వెళ్ళి ఆయనలో కలుస్తాడా, లేదా సత్వగుణం ఎక్కువగా ఉన్నవాడు వెళ్ళి అందులో ఆయనలో కలుస్తాడా, సత్వగుణమే. మరి అప్పుడు ఈ రజస్తమస్సులు ఏం చేయాలి, క్రమంగా తగ్గించుకోవాలి. అందుకే భాగవతం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రజస్తమ ప్రకృతయ సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదీన్ శ్రీ ఐశ్వర్య ప్రజేప్సవ వాసుదేవ పరావేదా వాసుదేవ పరామఖా. వేదాలన్నీ వాసుదేవ పరాలే, యజ్ఞాలన్నీ వాసుదేవ పరాలే, వాసుదేవ పరాయోగా, యోగాలన్నీ వాసుదేవ పరాలే, వాసుదేవ పరాక్రియా, క్రియాకలాపం అంతా ధర్మార్థ కామ పురుషాలు మొత్తం వాసుదేవమయ్యాలి. వాసుదేవ పరం జ్ఞానం, అద్భుతమైనటువంటి స్మరణ. ఇది నిత్యం మనం స్మరించుకుంటూ ఉంటే చాలు, మనకి తరించిపోతాం. వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప. జ్ఞానము వాసుదేవమయమే, తపస్సు వాసుదేవమయమే. వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. ఇంతకు ముందు ఏం చేశాము, ఈ భావాలని మామూలుగా చెప్పుకుని ఇప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు విన్న భావం ఇప్పుడు ఈ శ్లోకం వింటే రెండు ఏకమై సమన్వయం అయ్యి మనకి ఒక చక్కటి ఆ వెలుగు వీచిక మనకి కనిపిస్తున్నది. వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరో ధర్మో వసుదేవ పరాగతి. స ఏ వేదం సర్జాగ్రే. నెమ్మదిగా దింపుతున్నాడు మన రంగంలోకి. సయేవ, ఎవరు, ఆయనే. ఎవరైనా ఆ వాసుదేవుడే. వాసుదేవుడని పేరు పెట్టాం. అది ఈ పేరు అనేది చాలా ఘోరమైన విషయం అండి. నామం రూపం. నామం అంటే లోపల ఆలోచన, రూపం అంటే అది ఎదురుకుండా కనపడితే, ఈ ఆలోచన సరివైన వస్తువు ఎదురుకుండా కనపడితే అది రూపం. నామ రూప. నామరూపాలు ఈ సృష్టిని బాగా ఆ మూడు గుణాలు ఏ విధంగా బంధించినయ్యో నామరూపాలు కూడా. ఆయనకి నామం లేదు, రూపం లేదు, ఈ మూడు గుణాలు లేవు. ఇంకేమిటి, ఇక్కడే ఆలోచనా పరులు, ధీశాలురు, సదసద్వివేక పరులు, మోక్షగాములు, మనలాంటి వాళ్ళు ఆలోచించవలసింది ఏమైనా సరే అదేదో ఉన్నదట, నేను తెలుసుకోవలసిందే, నా మనసు తహతహలాడుతోంది, అలాంటి ఆలోచన గలవాళ్ళు, ఆ తహతహ గలవాళ్ళు నేను చెప్పే ఈ భాగవత శ్రీమద్ భాగవత సందేశం అనే ఈ యూట్యూబ్లో ఈ ప్రవచనాన్ని దయచేసి వినండి. ఓపికతో శాంతంతో వింటే
ఇందులో ఆకర్షణీయమైన ఆ ఇదేది జోకులు, మరి లేకపోతే పిట్ట కథలు, ఇలాంటివి విషయం గంభీరమైంది. అవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది, పల్సన అయిపోతుంది. అసలు విషయం పోయి మిగతా వాటికి ప్రాధాన్యత పెరిగిపోయి మనం ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను వెతుక్కో బాబు అంటుంది అది. అందుకని అలాంటివి ఉండవు. అందుకని మేము చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, నెమ్మదిగా దింపుతున్నాడు రంగంలోకి. స ఏవ ఇదం ససర్జ అగ్రే. మొట్టమొదట ఆయనే ఈ సృష్టి చేశాడు. చేశాడా? ఇక్కడ ఒక మాట చెప్పాలి. చేశాడా అంటే చేశాడని మీరు అనుకోండి, లేదు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్పుకోవచ్చు. మనం అటు ఇటు కాని చీకటి స్థితిలో అలా వెడుతుంటే ఒక రజ్జువు కనపడింది, ఒక సర్పం కనపడింది అనుకోండి. దారికి అడ్డం వచ్చేసింది సర్పం, అది నా వైపుకే వస్తున్నది, అదిగో కదులుతూ వస్తుంది. ఇలాంటి లక్షణాలు నేను వివరించి చెప్పక్కర్లా, ఇవన్నీ తెలుస్తాయి. శరీరం వణికి పుడుతుంది, చెమటలు కారుతాయి, ప్రాణ భయం ఎక్కువైపోతుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఒక మహానుభావుడు ఎవరైనా చేత్తో ఏ లైటో పుచ్చుకొని వచ్చి, భయపడకయ్యా, అది నువ్వు అనుకున్నట్టు సర్పం కాదు, చూడు, నిదానంగా చూడు, జాగ్రత్తగా చూడు, ఆలోచించు చూడు. అలాగా నేను పొరపాటు భ్రమపడ్డాను. ఈ సృష్టిని చూసి కూడా నేను ఇప్పుడు ఇది నిజంగా దానికి ఉనికి లేదు. సర్పం నాకు ఇందా కనపడిందా? ఏమైందా సర్పం? నాకు గనక వాసుదేవ దృష్టి ఎక్కువైతే ఈ లోకం నా దృష్టికి కనపడదు. ఇది నా వ్యక్తిగతమైన విషయం. మోక్షం ఎప్పుడు వ్యక్తిగతమే. 100 మందికి ఒకసారి మోక్షం రావటం ఇలాంటి కథలు ఎక్కడా లేవు, ఉండవు. మోక్షం వ్యక్తిగతమే. ఈ ప్రపంచం నువ్వు గద్దించవచ్చు, ఏమంటావు, ఉందా లేదా, ఇలాంటివి లేవు. నా నమ్మకం నాకు ఇది లోకంగా కనపడటం లేదు, వాసుదేవుడిగా కనపడుతున్నాడు. నీకు అలా కనపడుతున్నాడు, వాసుదేవుడే నీకు లోకంగా కనపడుతున్నాడు, భయంకరమైన ఆలోచనలుగా కనపడుతున్నాడు. అది ఏం చేస్తాం? ఆ భేదం ఎప్పుడూ తప్పదు. వాసుదేవ పరంజ్ఞానం స ఏ వేదం ససర్జాగ్రే భగవాన్ ఆత్మ మాయయ. ఏం అద్భుతమైన మాట! ఆత్మ మాయయ. ఆయన ఆ మాయాశక్తి ఆయనలోనే ఉంది. ఆయనే సరదాగా సృష్టి, ఇలా అనుకోండి, సృష్టి చేశాడు, చేసి దాంట్లో తానే జీవుడయ్యాడు, మళ్ళీ తానే తన జీవ లక్షణంలో కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ తానే తన జీవ లక్షణాన్ని విడిచిపెట్టుకుని హృదయ గ్రంథిని భేదనం చేసుకుని మళ్ళీ స్వస్వరూపం పొందుతున్నాడు. ఏమి ఇలా అనుకుంటే తప్పేముంది? అది జరిగేది. సదసద్రూపయా చాసౌ గుణమయ్యా అగుణో విభు. ఆయనకు గుణాలు లేవు, కానీ ఆయన చేసిన ఈ సృష్టికి గుణాలు, ఈ 3 గుణాలు ఉన్నాయి. కలిపి పేని బంధించి పారేశారు. తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ. ఆ నిర్గుణుడే ఈ గుణాల్లో వచ్చి పడి గుణవానివ, గుణములు ఉన్నవాని వలే కనిపిస్తున్నాడు. అంతః ప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత యథా వ్యవహితో వన్నిర్దారుష్వేక స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మ భూతేషు చ తదా పుమానో అసౌ గుణమయైర్భావైః భూతమా సూక్ష్మేంద్రియాత్మభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్. ఆయన ఏం చేశాడు? ససర్జ ఆదౌ. మొట్టమొదట భగవాన్ ఆత్మమాయయ, తన మాయ చేత తానే ఈ సృష్టిని చేశాడు. ఎలా చేశాడు అంటే, చేసి ఏం చేశాడు? జగృహే. సృష్టి చేసి జగృహే స్వీకరించాడు. ఏం స్వీకరించాడు? పౌరుషం రూపం, ఒక రూపాన్ని స్వీకరించాడు. ఎవరు? భగవాన్. అంటే ఇప్పుడు సర్వం వ్యాపించాడన్న మాటను నిలబెట్టుకోవాలి, వేదం నిలబెట్టుకుంటుంది. భగవంతుడే కనిపించే వస్తువుగా, స్థూల సూక్ష్మ మొత్తం అంతా ఆయనే. వాటికి ఆయనకి ఏం సహకరించినాయండి? మహదాదిభి, మహత్తు, అహంకారం, ఈ మొదలైనటువంటి లక్షణాలు, తన్మాత్రలు ఇవి ఉన్నాయి. మహత్ అంటే ఏమిటండి? ఇప్పుడు నాలో ఒక బుద్ధి ఉంది, ఇది నా వ్యక్తిగతం. ఇగో ఈ బుర్రలో ఒక బుద్ధి ఉంది. అలా ఒక పక్కన ఆయన ఉన్నాడు, ఇటు పక్క ఎవరికి బుద్ధిలో ఎవరి బుద్ధులు వాళ్ళ బుర్రల్లో ఉన్నాయి. మరి అంతటా బుద్ధి ఉంది కదా, అందరిలోనూ
దాని ఏంటి, దోమకు కూడా బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధులు అన్ని అంతటా ఉన్నాయి కదా. ఈ ఇది దీని యొక్క సామూహిక రూపం ఏమిటి? అదే మహత్తు. అంటే మొత్తం సామూహికమైన బుద్ధినే మహత్తు అంటారు. మహత్తు అంటే ఆయన ఆలోచనే, ఇది సృష్టి చేయాలి అని ఆయన కలిగిన ఆలోచనే అదే బుద్ధి మహత్తు. తర్వాత అహంకారం, అహంకారం లేనిదే సృష్టి జరగదు. తన్మాత్రలు, ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి చూశారా, పృథివీ తేజో వాయు ఆకాశాలు, ఇవి మనకి కనిపించే స్థూలం, కానీ వాటిల్లో ఆ శక్తినే తన్మాత్ర అంటారు. అంతే, అంతకంటే పెద్ద అందులో భయంకరమైన అర్థం ఏది లేదు. ఆ ఇలా చేసేసరికి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అహంకారం ఇవన్నీ కలిపి 16. ఆయన సంభూతం షోడశ కలం ఆదౌ లోక శుశ్రూషయ అంటే ఏమిటవి ఆయన చేసినవి అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు, పంచభూతాలు. 10 ఇంద్రియాలు, పంచభూతాలు 15, మనస్సు 16 కళలు ఇవే. శ్రీమద్ రామాయణంలో 16 కళల పురుషుడు కలిగిన పురుషుడు ఎవడని అడిగిన ఆ 16 అనే మాట ఇదే అర్థం. దానికి ప్రశ్నోపనిషత్తు ఆఖరి ప్రశ్న ఏం చెప్పిందంటే 16 కళల 16 కళలు ఆ పురుషుడిలో జగృహే పౌరుషన్ రూపం, పౌరుషమైన రూపం, పురుష రూపాన్ని ఆయన స్వీకరించాడు. ఆయనలో నుంచే 16 కళలు వచ్చినాయి. మళ్ళీ ఆ ఉపనిషత్తు ఏమని చెప్పింది? ఈ 16 కళలు ఆయనలోకే వెళ్ళిపోతాయి. అప్పుడు వాల్మీకి ఏమడిగాడు నారదుడిని? ఇప్పుడు మళ్ళీ మనకు నారదుడు వస్తాడు, అద్భుతం. ఏమని అడిగాడు ఆయన అంటే, ఆ 16 కళల కళ పురుషుడు ఉన్నాడా అంటే ఉన్నాడని అక్కడ రామాయణం చెప్పారు. షోడశ కళం ఆదౌ, ఆయన నుంచి 16 కళలు ఉత్పత్తి అయినాయి. ఆ పరమ పురుషుడు ఏం చేశాడు? కారణ జలముల యందు శయనించుటచే తన యోగ నిద్రని విస్తరింపజేశాడు. అంతటా ఆయన యొక్క నాభి సరోవరం నుంచి ఒక కమలం జన్మించింది. ఆ తర్వాత ప్రజాపతుల అధిష్టాత అయిన బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ తర్వాత ఆ విశ్వం అంతా ఆ భగవంతుని యొక్క విరాట్ రూపమే. బ్రహ్మదేవుడే విరాట్. అంటే ఇప్పుడు విరాట్ అంటే నేను ఒక వ్యక్తిగా ఉన్నాను, ఇక్కడ తల, కళ్ళు, చెవులు ఇవి యథాస్థానంలో పాదాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఒక వ్యక్తి ఇక్కడ ఒక చోట ఉంచడం. ఇదే మొత్తం సృష్టి అంతా, అంటే భూమండలం మీద ఈ భూమి అంతా ఆవరించి ఉన్నదే. దీన్నే, ఈ సృష్టినే ఒక విరాట్ రూపంగా మనం భావించుకోవచ్చు. అప్పుడేమవుతాయి? అన్ని అవయవాల్ని ఇది 7 లోకాల్లోనూ ఆయన శిరస్సు, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు ఇవన్నీ మనం ఊహించుకొనవచ్చు. అది పెద్దది, ఇది చిన్నది. అగ్ని అందులో నుంచి వచ్చే విస్ఫులింగాలు ఇవి అన్నట్లుగా. ఈ విధంగా పరమాత్మని యొక్క సగుణ సాకార రూపమే ఈ విశ్వం. ఈ విశ్వం విశుద్ధ సత్వమయం. పశ్యంచదో రూపమదభ్రజక్షుష సహస్రపాదోరుభుజానద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షి నాసికం సహస్రమౌల్యంబర కుండలోల్లసతు. అటువంటి ఇప్పుడు ఈ రజస్తమస్సులు బాగా ఎక్కువగా ఉండి దాంట్లో నుంచి ఇంకా బయటపడలేని వాడు అంటే మానవుడికి ఏ విధంగా పుట్టిన తర్వాత శైశవం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే దశలు ఎలా వస్తాయో ఈ మొత్తం మానవులందరూ కూడా అందులో కొంతమంది 60 ఏళ్ళు రావచ్చు, 70 ఏళ్ళు రావచ్చు, అది వేరు సంగతి. కొంతమంది ఏమో బాల్యంలో ఉన్నారు అని ఇక్కడ ఇందాక చెప్పాం. అలాగే కొంతమంది తమో గుణంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు పెరగాలి, పెరిగి దేంట్లోకి రావాలి? రజో గుణంలోకి రావాలి. 100 ఏళ్ల లోపల ఆయువు అయిపోయే లోపల ఇక్కడ ఆయువుతో సంబంధం కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది తమో గుణంలోనే ఉన్నారు, కొంతమంది రజో గుణంలోకి వెళ్ళారు. అక్కడ ఎవరు కనపడరే, ఊహించుకోవాలి, ఇది తెలుసుకోవాలి, భావన చెయ్యాలి, దృష్టిలో మార్పు రావాలి. తమో గుణం నుంచి రజోగుణంలో కొందరు, రజోగుణం నుంచి సత్వగుణంలో కొందరు, మరికొంతమంది. ఇందులో ఈ మూడింటిని గనక వివిధ దశల్లో సమ్మేళనం చేసుకుంటూ వస్తే కోట్ల మంది మానవులు వచ్చి పడతారు. వివిధ దశల్లో ఉన్నారు వాళ్ళు. అందులో ఎక్కడో 1 కోటికో 10 కోట్లకో 100 కోట్లకో ఒకడో ఇద్దరో
పూర్తి సత్వగుణ ప్రాధాన్యం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కడో మళ్ళీ 10 కోట్ల మందికి ఒకడో శుక మహర్షి లాంటి సత్వగుణాతీత స్థితిని పొందిన వాళ్ళు ఉంటారు. ఇది ఆ క్రమ పరిణామ, ఆ సోపాన మార్గం. ఇది భావన చేయకపోతే మనం భాగవతం ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా ప్రయోజనం శూన్యం. అందులో అనుమానం అక్కర్లేదు. పశ్యంచదో రూపం అదభ్రచక్షుష, ఆయన రూపం నీ కంటికి కనపడదు. ఈ కళను ఆయన అలా తయారు చేశాడే గాని, అబ్బాయి నేను చేయటం చేశాను, నీకు కొంచెం నీకు విచక్షణ జ్ఞానం కూడా ఒక మూల పెట్టాను, దాన్ని ఉపయోగించుకో. అప్పుడు ఈ కళని నిజంగా ఎలా ఉపయోగించుకోవాలో నీకు అర్థమవుతుందని కూడా చెప్పాడు. అది మనకు వినపడదు, మనకు తెలియదు, అర్థం చేసుకున్నా రాదు. అందుకనే మనం భాగవతం చదవాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన రూపం చక్షువులకి మనకి కనపడదు. దాన్ని ఎవరు చూడగలరు? మరి యోగులు మాత్రమే చూస్తారు. వాళ్ళు ఎలా చూస్తారు? ఈ భౌతికమైన దృష్టితో, ఒక చర్మచక్షువులతో చూడలేరు, జ్ఞానచక్షువులతో చూడాలి. ఆ తర్వాత ఆయన నాభి అనే ఒక సరస్సు ఉంది. ఇది విరాట్ రూపం. అంటే అది ఇదేమో మామూలు రూపం, ఇది మనకు ఎదురుకుండా కనపడదు. ఇదే తెలుసు మనకు తప్ప దీని యొక్క పై స్థితిలో ఉండే విషయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది ఇప్పుడు చెప్తున్నారు. ఆ విరాట్ రూపం, ఆ విరాట్ రూపం యొక్క నాభి అనే సరస్సు నుంచి ఒక పద్మం బయలుదేరింది అనుకోండి, ఆయన పద్మనాభుడు అయినాడు. ఆ పద్మం నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మ విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు అంటేనే బ్రహ్మదేవుడు. అంటే ఇంకా మనలాంటి మానవులు ఇంకా రాలా. మనలాంటి మానవులు రావటానికి ఎంతో గ్రంథం జరిగింది ముందు. అదంతా జరిగితేనే కానీ ఈ మానవుడు రాలేదు, ఈ ప్రాణికోటి రాలేదు. భూమి ఎప్పుడొచ్చింది? జలం వచ్చినాక వచ్చింది. ఈ జలం ఎప్పుడొచ్చింది? తేజస్సు వచ్చినాక వచ్చింది. ఆ తేజస్సు ఎప్పుడొచ్చింది? వాయువు వచ్చినాక వచ్చింది. ఆ వాయువు ఎప్పుడొచ్చింది? ఆకాశం వచ్చినాక వచ్చింది. ఆ ఆకాశం ఎప్పుడొచ్చింది? ఆయన తదైక్షత, ఆయన ఆలోచిస్తే ఆకాశం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేశాం? భూమి దగ్గర నుంచి వెనక్కి ఆకాశంలోకి వెళ్ళి ఆకాశానికి మూలం ఏదని చూసాం. ఆకాశానికి కూడా మూలమైన తత్వం ఒకటి ఉండి తీరాలి. అది నువ్వు భావం చేస్తే ఇవన్నీ పోతాయి. అసలు ఉండవు, ఇవన్నీ ఉట్టిదే నీకు అక్కడికి వెడితే అనిపిస్తుంది. అది దీనికి ఎన్నైనా ఉదాహరణలు, దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. అవన్నీ మనకి అనవసరం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? విరాట్ పురుషుడు దాని ఆకాశం ఎవరు ఆకాశంగా వచ్చారో, ఆకాశం ఎవరి నుంచి వచ్చిందో, ఎవరు ఆకాశం అయ్యారో దాన్ని ఇలా చెప్పాలి. అది ఇప్పుడు ప్రజాపతులందరూ వచ్చారు. వీళ్ళంతా బ్రహ్మ యొక్క అంశలు. ఈ ప్రజాపతుల వలననే దేవతలు పుట్టారు, మానవులు పుట్టారు, పశువులు, పక్షులు, చరాచర సృష్టి అంతా వచ్చి పడిపోయింది. ఈ విరాట్ పురుషుణ్ణి ఏమంటారు? నారాయణ స్వరూపం అంటారు. ఆది నారాయణ స్వరూపం అని కూడా అంటారు. మరి ఈ విరాట్ పురుషుడి నుంచి ఏమొచ్చింది? ఈ సృష్టి. మరి ఈ సృష్టిని రక్షించాలి కదా. రక్షించాలని ఒక మాటలతో చెప్తున్నాం, కానీ అదంతా అందులోనే ఉన్నది. ఇదేదో వరుస స్టెప్ బై స్టెప్ జరిగిందని అనుకోవటానికి కాదు. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. అది అది ఊహకు కూడా అందనది. అందుకు ఆ పరమాత్మ అనేక రూపాల్లో తానే అవతరించాడు. ఎందుకు అవతరించాడు? తాను చేసిన సృష్టిని రక్షించడం కోసం. అప్పుడు 21 అవతారాలు ధరించాడు ఆయన. అంటే తాను చేసిన సృష్టిని 21 రూపాలుగా కంట్రోల్ చేసుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, ఒక యంత్రశాలలో ఒక ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన అన్ని సమానంగా 1000 కళ్ళతో చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఈయన ఒక్కొక్క చోట చూసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ పేరు, అక్కడ ఆ పేరు, అలా 21 పేర్లు వచ్చినాయి. దీన్ని ఇంత విశాల దృక్పథంతో భావన చేయకపోతే అవతారం ధరించటం, దీంట్లోనే ఈ పరిమితికి మించి మనం పైకి ఎగరలేము. అది చూసుకోవాలి. ఈ విరాట్ పురుషుడే ఆదినారాయణుడు. మొట్టమొదటగా ఆయన ఎట్లా వచ్చాడు అంటే సనక సనందనాదుల రూపంలో వచ్చాడు. దీన్నే కౌమార సర్గము అంటారు. అంటే వీళ్ళు చెప్తున్నాడు,
తన తత్వం ఎలా తెలుస్తుంది అంటే సనక సనందనాదుల తత్వాన్ని అర్థం చేసుకుంటే తన తత్వం తెలుస్తుంది. వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు అంటే అర్థం ఏంటి? నిరంతరం బ్రహ్మలోనే ఉంటారు. బ్రహ్మ అంటే ఆయనే నారాయణ స్వరూపమే. ఈ మహాత్ములు ఎప్పుడూ కూడా 4 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు తప్ప మనలాగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వార్ధక్యం ఇలాంటి స్థితి వాళ్ళకి ఎప్పుడూ లేదు. అంటే అర్థం ఏమిటనమాట? ఒక భావం ఎప్పుడూ నిత్యము ఉంటూనే ఉంటుంది, అది కౌమార భావం. ఆ భావం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాల దశలు వచ్చినాయి అంటే ఈ దశలన్నీ దేంట్లో నుంచి వచ్చినాయి? అది వృద్ధుడు అయిపోయి వృద్ధుడిని సృష్టించి అది యౌవనంలో ఉండి యువకుడిని ఇలా జరుగుతుందా? లేదు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందులో నుంచి వచ్చి ఈ దశలు ఇలా పరిణామం పొందుతాయి, మళ్ళీ మొదటికి వస్తాయి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ మార్పులు ఇలా జరుగుతూనే ఉంటాయి. అది తర్వాత సనక సనందనాథులు వచ్చిన తర్వాత రెండోసారి ఆయన ఏం చేశాడు? యజ్ఞవరాహ రూపం ధరించాడు. ఈ యజ్ఞవరాహ రూపంలో ఏం జరిగింది? దీన్ని మనం మామూలుగా ఆలోచించుకున్నా తప్పేం లేదు. ఎందుకు అహిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేస్తున్నాడు? భూమిని సముద్ర జలాల్లోకి పాతాళం వరకు తీసుకుపోయాడు. అంటే బహుశా నేను అనుకోవటం వ్యక్తిగతంగా ఈ అవతారం ఎందుకు వచ్చింది అంటే ఆ జలాల్లో నుంచి భూమిని పైకి తీసుకురావాలి. తీసుకురావటానికి అడ్డం ఏదైనా ఉంటే అడ్డం తొలగి తీసుకొచ్చే ప్రయత్నమే. దానికి ఒక అడ్డం, ఆయనకి అడ్డం ఏమిటి? తీసుకొచ్చేదానికి అడ్డం వచ్చినట్టు ఆ అడ్డం ఒక హిరణ్యాక్షుడు అయినట్లు వాణ్ణి ఆయన సంహరించినట్లు ఒక చిన్న కథ కల్పించారు. ఏమీ లేదు. జలంలోంచి భూమి వచ్చింది. అది నీకు అర్థం కావాలంటే హిరణ్యాక్షుడు యజ్ఞవరాహ రూపం ఈ కథ నీకు చెప్పాలి. బాగుంది. తర్వాత యజ్ఞవరాహ రూపంలో ఆ రాక్షసుడిని సంహరించాడు. ఇక్కడ చెప్పేసుకున్నాం, మాటి మాటికి ఈ మాట మనం చెప్పుకోం. సరే, 3వ అవతారంలో ఆయన దేవర్షి నారదుడిలాగా అవతరించాడు. అంటే ఏమిటనమాట? సనక సనందనాథులు జ్ఞానస్వరూపులుగా అక్కడ ఉన్నారు. ఆ జ్ఞానాన్ని 4 వైపులా ప్రసరింపజేయాలిగా, పంచిపెట్టాలిగా అందరికీ. అందుకని ఆయనే నారదుడయ్యాడు. ఇది అద్భుతమైనటువంటి నిర్మాణ రహస్యం. ఆ తర్వాత 4వసారి ఆయన ధర్ముడు అనేటటువంటి అవతారాన్ని ధరించాడు. ఆయనకి వాని వలన అతడి భార్య మూర్తి యందు నరనారాయణ ఋషుల రూపాల్లో జన్మించి కఠోరమైన తపస్సు చేశాడు. 5వసారి అంటే 5వ అవతారంలో అందరికీ ప్రభువైన కపిలుడుగా అవతరించి సాంఖ్య శాస్త్రాన్ని, జ్ఞాన శాస్త్రాన్ని చెప్పాడు. ఆ కపిల దేవహూతి సంవాదం మనం తప్పనిసరిగా చదువుతాం. మనకి కాలంతో సంబంధం లేదు. ఎంతకాలం అని, రోజులు అయిపోవాలి, 7 రోజుల్లో అయిపోవాలి, ఇది లేదు. జీవితాంతం ఆలయం పిబత భాగవతం రసం అన్నారు. మనం చదువుతూనే ఉంటాం. ఎప్పటికోప్పుడు గుర్తవుతుంది ఆ పరమాత్మ దయ ఉంటే. ఆ తర్వాత కాలంలో ఆయన ఏం చేశాడు? 6వ అవతారంలో అత్రి అనే మహర్షి అవతారాన్ని ధరించాడు. ఆయనకి భార్య పేరు అక్కడ అనసూయ. ఆ అత్రి అనసూయల రూపంలో జన్మించి ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. ఆ స్వామి తన 6వ అవతారంలో ఆ దంపతులకి దత్తాత్రేయుడు. అది దత్తాత్రేయ అవతారం 6వది. ఎవరి సంతానం? అత్రి అనసూయల యొక్క సంతానం. అప్పుడు అలర్కుడు, ప్రహ్లాదుడు, యదువు, హైహయుడు మొదలైన వారికి ఆయన ఆ దత్తాత్రేయుడు ఆధ్యాత్మ విద్యని బోధించాడు. తర్వాత 7వ అవతారంలో రుచి అనే ప్రజాపతి అయిన ఆయన భార్య అయిన ఆకూతిలో యజ్ఞుడు అనే పేరుతో ఉద్భవించాడు. తర్వాత 8వ అవతారంలో నాభి అనే మహారాజుకు మేరుదేవి యందు వృషభుడు అనే పేరుతో అవతరించాడు. 9వ అవతారంలో ఋషులు కోరితే పృథు చక్రవర్తిగా జన్మించాడు. 10వ అవతారంలో సముద్రాలన్నీ కలిసిపోయి లోకమంతా ఏకార్ణం అయినప్పుడు ఆయన మత్స్యరూపం ధరించి భూమిని నౌకగా చేసి ఆ నౌకలో వైవస్వత మనువుని ఎక్కించుకుని, ఇది మన్వంతరం పోయి ఇంకొక మన్వంతరం వచ్చినప్పుడు ఆయన మత్స్యావతారం ధరించాడు. 11వ అవతారంలో ఆయన ఆ మందర పర్వతాన్ని మొయ్యటానికి కవ్వంగా ఉపయోగించబడే ఆ కమఠ రూపం ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి అవతారం ధరించాడు.
13వ అవతారంలో మోహిని రూపం ధరించాడు. 14వ అవతారంలో నరసింహస్వామిగా అవతరించాడు. 15వ అవతారంలో వామన అవతారం ధరించాడు. 16వ అవతారంలో పరశురామ అవతారం ధరించాడు. 17వ అవతారంలో వ్యాసుడై జన్మించి భాగవతాన్ని మనకు అందించాడు. అంటే ఈ పనులన్నీ క్రమక్రమంగా జరుగుతున్నాయి. ఒకటైన తర్వాత ఒకటి సీరియల్గా వచ్చిందని అర్థం కాదు దీనికి. అలా ఎప్పుడూ అర్థం చేసుకోకూడదు. తర్వాత 17వ అవతారంలోనే వేదాలని విభజించి వ్యాసుడైనాడు, పురాణాలని అందించాడు, అట్లా చేశాడు. తర్వాత అంటే తాను చేసిన సృష్టిని మనకు అర్థమయ్యేటట్టు ఆయనే చెప్తున్నాడు. 18వ అవతారంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. 19వ అవతారంలో శ్రీకృష్ణుడిగా, బలరాముడిగా, ఆ రెండు ఆయనే. ఆ తర్వాత 19, 20 బలరాముడు, శ్రీకృష్ణుడు. ఆ తర్వాత 21వ అవతారం బుద్ధ అవతారం జన్మించాడు. బుద్ధ అవతారం తర్వాత ఇక కలియుగం అంతమైపోయే సమయంలో ఆయన కల్కి అవతారం ధరిస్తాడు. ధరించి మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరించి వేద ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. ఇవి ఆయన యొక్క అవతారాలు. ఇప్పుడు మనకు ఒక స్పష్టమైన సమగ్రమైనటువంటి ఒక ఆలోచన విధానం ఏర్పడుతుంది. అది ఏమిటి అంటే, కలియుగంలో మానవులు అలసులు మందబుద్ధులుగా ఉన్నారయ్యా. మేమేం విన్నామంటే కృష్ణపాద స్మరణమే కృష్ణపాద పూజ దీనికి ఇది అన్నారు. మరి ఇది మేము అనుకున్నది ఈ విషయాల్లో ఏమిటి? మరి వీళ్ళందరూ మోక్షం పొందాలి అంటే వీళ్ళకి ఈ తరించే మార్గం ఏమిటి, ఎలాగా అని అడిగితే దానికి ఆయన మొదటి నుంచి చక్కగా చెప్పుకుంటూ వచ్చి ఈ 21 అవతారాలని ధరించి ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నదయ్యా అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? మీరు భగవంతుడి అవతారాలు అడిగారు, అది నేను చెప్పాను. తర్వాత ఆ అలసులు మందబుద్ధులు అనే ఒక సంశయాన్ని లేవనెత్తారు. అక్కడి నుంచి వరుసనే నేను దానికి సమాధానాలు చెప్పుకుంటూ అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులతో అంటున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, మీరు చాలా అదృష్టవంతులయ్యా, ధన్యాత్ములు కూడాను. ఎందుకంటారా, మీరు అనేక విఘ్నాలు ఎదుర్కొంటున్నారు, చాలా బాధలు పడుతున్నారు. అయినా అలా ఎదుర్కొంటూ బాధలు పడుతూ ఈ జగత్తులో జీవిస్తూ ఈ సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి సర్వాత్మకుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద, ఆయన యొక్క పాదార విందాల మీద మీరు మీ యొక్క ధ్యానాన్ని నిలిపి అనన్య భక్తిని కలిగి ఉన్నారు. మరి ఆ జనన మరణ రూపమైన ఈ భయంకర సుడిగుండ ఎవరైతే ఆ విధమైన కృష్ణ పాదాల మీద భక్తిని కలిగి ఉంటారో వాళ్ళు ఈ జనన మరణ రూపమైనటువంటి సుడిగుండంలో పడరు. వాళ్ళు ఏం చెయ్యాలి? ఈ భాగవతాన్ని వినాలి. భాగవతం అంటే ఏమిటో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. మహర్షి అయిన వేదవ్యాసుడుగా అవతరించాడు. ఆ నారాయణుడే అని చెప్పాం కదా. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనలాంటి మీరు అడిగిన అలసులు మందబుద్ధులు ఇక్కడి నుంచి మీరు అడిగిన ఆ ప్రశ్నలన్నింటికీ జవాబుగా ఆయన చకార భగవాన్ ఋషికి, ఆ వేదవ్యాస మహర్షి చకార చెప్పాడు, రచించాడు. దేనిని అంటే ఇదిగో ఈ భాగవతాన్ని. ఇది పురాణము, బ్రహ్మ సంహితం అంటే భగవంతుని యొక్క వృత్తాంతంతో నిండి ఉన్నది. ఇది భాగవతం నామ పురాణం. ఇది చెప్పాడు. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్యయనం మహతు తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాంబరం. ఆయన ఏం చేశాడు? ప్రశంసకి పాత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మహాపురాణాన్ని తాను రాసి తన దగ్గర పెట్టుకుంటే ఏం లాభం? లోక కళ్యాణం కోసం బాగా ఆత్మజ్ఞానం ఎవరికి ఉన్నది, అది ఎవరు సామాన్యులకు చెప్పటం కాదు, ఆత్మజ్ఞాన సంపన్నులకే తెలుస్తుంది. మనం కూడా ఆత్మజ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఉందా లేదా? ఉంటే
ఆ వాసన లేనిదే, ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆ ధోరణి లేనిదే మనం భాగవతం చెప్పలేము, వినేవాడు వినలేరు. వింటున్నాము అన్నా, చెప్తున్నాము అన్న ఆ వాసన మనలో ఉంది. దాన్ని పడిపోనీయకుండా, జారిపోనీయకుండా మనం నిరంతరం ఆ భాగవత అధ్యయనంలోనే ఉన్నాం. ఇది మన భాగవత అధ్యయనం యొక్క ఫలితం. ఆయన ఏం చేశాడు? సర్వశ్రేష్ఠుడైనటువంటి తన కుమారుడికి బోధించాడు. ఏం చెప్పాడు? నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహతు. ఈ లోకాన్ని ధన్యం చేయడం కోసం, స్వస్తిని కలిగించటం కోసం, తదిదం ఈ భాగవతం నామ మహాపురాణం ఏం చేశాడు? దీన్ని గ్రాహయామాస, గ్రహింపజేశాడు అంటే నేర్పాడు. ఎవరికి? సుతం ఆత్మవతాంబరం, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్లలో శ్రేష్ఠుడు మహోత్తముడు అయినటువంటి సుతుడు, శుకుడనే పేరు గల సుతుడికి ఆయన ఈ భాగవతాన్ని అందించాడు. మొట్టమొదటగా రచించింది వ్యాస మహర్షి, చెప్పింది శుకుడికి. ఇప్పుడు మనకెవరు చెప్తున్నారు? సూత మహర్షి చెప్తున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిన్న లింక్ అన్నమాట ఇది చెప్పాడు. సర్వ వేదేతిహాసానాం సారం సారం సముద్రుతం. ఈ మహాపురాణం ఏమిటయ్యా అంటే సకల వేద పురాణ ఆగమ ఇతిహాస వీటన్నింటి యొక్క సారము, సారము యొక్క సంగ్రహము. దీన్ని శుక మహర్షి పరీక్షిత్తుకి వినిపించాడు. వచ్చేసింది ఇప్పుడు మనకి పరీక్షిత్తు యొక్క ఆ మొట్టమొదటి ప్రసక్తి ఇక్కడ వచ్చింది. క్రమక్రమంగా వచ్చేస్తాడు పరీక్షిత్తు. ఇప్పుడు మనం పరీక్షిత్ ఏం చేశాడు? గంగా నది ఒడ్డును కూర్చుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడుగా, అక్కడికి శుకబ్రహ్మ వచ్చాడుగా. మనం కూడా ఆ పరీక్షిత్ వెనక కూర్చుందాం. మీరు భలేగా చెప్పారు. మనం ఎక్కడ, ఆ పరీక్షిత్ ఎక్కడ, గంగా నది ఎక్కడ, ఇలా భావన. కూర్చున్నాం అనుకోకపోతే మన వల్ల కాదు. సర్వ వేదేతిహాసానాం సారం సారం సారసారం సముద్రుతం. బాగా దాంట్లో నుంచి ఆ సారాన్ని గ్రహించాడు ఆయన. సతు సంశ్రావయమాస మహారాజం పరీక్షితం. భాగవతంలో మొట్టమొదట ఎవరి ప్రసక్తి వచ్చిందండి? ఇప్పుడు పరీక్షిత్ యొక్క ప్రసక్తి వచ్చింది. కాబట్టి భాగవతంలో ప్రధానంగా చివరి దాకా 12వ స్కందం చివరి దాకా ఉండేదెవరు? పరీక్షిత్తు. ఆయన ఏం చేస్తాడనే విషయం మనకి శౌనకాది మునుల ద్వారా చూపించాడు. అడిగి మనసులో కలిగిన సందేహాలను అడిగి గురువు గారిని తీర్చుకుంటాడు. మనం అదే పని చేస్తాం పరీక్షిత్తు వలే. అది కాబట్టి ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షివి కృష్ణే స్వధ. అది వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఈ శుక మహర్షి ఏం చేశాడు? తండ్రి దగ్గర భాగవతం నేర్చుకున్నాడుగా, దాన్ని ఎక్కడో చోట ప్రయోగించాలిగా. అదిగో ఆయనకు మళ్ళీ ఆ క్రియాకలాపం వచ్చి ఓడిపోయింది. శుక మహర్షికి వచ్చింది అంటే వచ్చింది. ఎందుకోసం వచ్చింది? మన కోసం వచ్చింది. మరి ఇదే భావాన్ని మనం ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి అన్వయిస్తే ఈ సృష్టి ఎందుకు వచ్చింది? ఎవరు చేశారు? మహావిష్ణువు చేశాడు, నారాయణుడు వాసుదేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? మన కోసం చేశాడు. చేసి ఏం చేశాడు? ఆ శుక మహర్షిని వ్యాసుడు తాను వ్యాసుడయ్యి శుకుడికి జన్మనిచ్చి మనకి ఆ శుకుడి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇంకా అంతకంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనం ఏమైనా సరే మేము వినం అని మొండికేసి కూర్చోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా అందరూ ఇప్పుడు తరగతిలో ఒక 40 మంది పిల్లలు అంటే 40 మంది ఉత్తీర్ణులు అవ్వాలిగా. కొంతమంది 100కి 100 మార్కులతో, కొంతమంది 35 మార్కులతో. ఆ భేదం అలా ఎప్పుడు. ఇది సృష్టి నిరంతరం చక్రం. దీన్ని అన్వయించుకొని అర్థం చేసుకుంటే ఆనందం కలుగుతుంది. ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభి. ఆ చుట్టూ పరీతుడు వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో మనం కూడా ఉందాం, అనుమానం అక్కర్లేదు. ఇది ఎప్పుడిది? కృష్ణే స్వధామోపగతే. ఇది అద్భుతమైన విషయం. లింకు భాగవతం మనకి ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు, అది ముందు తెలియకపోతే ఊరికనే భాగవతం చదువుకుంటూ పోయినా ప్రయోజనం ఉండదు. కృష్ణే స్వధామోపగతే.
ఎలా మొదలవుతోంది? ఇప్పుడు భాగవతం కృష్ణుడు స్వధామ చేరుకున్నాడు అంటే కృష్ణుడు ఎవరు? వాసుదేవుడు. వాసుదేవుడు ఎవరు? వాసుదేవుడే. ఆ వాసుదేవుడే అక్కడ వాసుదేవుడు, ఇక్కడ కృష్ణుడు. ఈయన ఏం చేశాట? ఇదొక గమ్మత్తు, ఇదొక విశేషం. కృష్ణుడు తన తన ధామానికి అంటే తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇదొక కల్పన. సృష్టి అంతా వాసుదేవమైనప్పుడు ఈయన ఇక్కడ ఉండటం ఏమిటి, మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఏమిటి? ఇందులో ఉన్న చమత్కారాన్ని అర్థం చేసుకోవాలి. అదే భాగవతం మనకి ఇచ్చే సందేశం. కృష్ణే స్వధామోపగతి. ఈ మాటలు చెప్పుకోవాలి అన్నా కూడా అక్కడ ఉన్న విషయాన్ని సమన్వయం చేసి చెప్పటంలో కానీ చెప్పుకోవటంలో కానీ అర్థం చేసుకోవటంలో కానీ ఒకానొక ఆలోచన శుద్ధి సత్వశుద్ధి ఉంటేనే కానీ ఇలా చెప్పేవాళ్ళు చెప్పలేరు, వినేవాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి నిస్సందేహంగా నిర్మోహమాటంగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదద్వంద్వాన్ని నిరంతరం మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే మనకి ఏ విమర్శ రాదు, ఏ దోషము కూడా రాదు. వచ్చినా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. కలవు నష్టదృశాం ఏష పురాణార్కో అధునా ఉదితః తత్ర కీర్తయతో విప్రర్షేర్భూరి తేజసః అహంచాధ్యగమం తత్ర. అది అందరూ వింటున్నారు. అహంచాధ్యగమం తత్ర. ఇప్పుడు వాళ్ళని ఉద్ధరించటానికి పురాణాల్లో మేటి అయిన ఈ భాగవతాన్ని శుకయోగి పరీక్షిత్తుకు బోధించాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆ గంగా నది ఒడ్డున వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి చెప్పాడు, ఓ మహర్షులారా, నేను కూడా అసటనే ఉంటేనే. అహంచాధ్యగమం తత్ర. శుక మహర్షి పరీక్షిత్తుకి చెప్పినప్పుడు నేను అక్కడ ఉన్నాను, మనము ఉన్నాం, మర్చిపోయాం. ఈ మాట అనుకోవటం చాలా గొప్ప అండి. అనుకోవటానికి ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ఈ మాట అనుకోలేరు. మనము కూడా ఎక్కడున్నాం? శుక మహర్షి పరీక్షిత్తుకి చెప్పినప్పుడు మనము ఉన్నాం. మరి మనకు తెలీదు. ఇదిగో ఈ ఉపాధి లక్షణం అది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాగా, ఇప్పుడు తెలుసుకునే అవకాశం వచ్చిందిగా, తెలుసుకోండి, వినండి. శ్రీమద్ భాగవత సందేశం అనే ఈ యూట్యూబ్లో వచ్చే ఈ కార్యక్రమాన్ని వినండి. దోషం ఏమీ లేదు. ఉన్న దోషాలు పోతాయి, కొత్త దోషాలు రావు. నేను కూడా అక్కడే ఉన్నాను అంటున్నాడు. అహంచాధ్యగమం తత్ర నివిష్ట తదనుగ్రహాతు. ఆ శుక మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను ఆ ప్రవచనాన్ని సోహం నివిష్ట, దాన్ని నేను అధ్యయనం చేశాను. ఆ నా బుద్ధి సోహం వహ శ్రావయిష్యామి యథాధీతం యథామతి. నిర్దిష్టంగా ఏం విన్నానో ఏం విన్నానో విన్నదట ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే చెప్తా. అది ధైర్యం. ఎవరు? సూత మహర్షి ధైర్యం. కాబట్టి ఇప్పుడు మనకి శుకుడు చెప్పినా సూతుడు చెప్పినా చెప్పింది ఆయనే, పరమాత్మే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకని? అంతటా పరమాత్మ ఉన్నాడు కదా. ఈ మాట ప్రతి క్షణం నేను అంటూనే ఉంటాను, వినే శ్రోతలు వింటూనే ఉండాలి. ఆ విధంగా భావ పరివర్తనం రావాలి. అంతటా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ శుక మహర్షి ఎలా చెప్పాడో సూత మహర్షి కూడా సోహం వహ శ్రావయిష్యామి యథాధీతం యథామతి. ఎలా అధ్యయనం, ఎలా నేను నేర్చుకున్నానో ఆయన దగ్గర, దాన్ని నా మతిని ఉపయోగించి, నా ఆలోచనను ఉపయోగించి, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను మీకు చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనకి వ్యవహారము అంటే, ఆ నైమిషారణ్యంలో ఒక్కసారి మనం దీన్ని పునఃసమీక్షించుకుంటే మనకి రాబోయేది కథా విధానం తేలికవుతుంది. లేకపోతే ఇది మర్చిపోతే అయ్యో ఏమిటి, ఎందుకు చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అర్థం కాదు. ఒక సమన్వయం కావాలి కదా. నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించినటువంటి శౌనకాది మహర్షులు అక్కడ ఆ విశేషం నేను అప్పుడు చెప్పటం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. ఆ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు దీర్ఘసత్రం చేస్తున్నారు కదా. ఆ సత్రం అంటే అది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దానికి నియమితమైనట్టు అది మనం ఎప్పుడు చేయలేదు, చూడలేదు, వినలేదు. కానీ వాటిని గురించి చెప్పుకుంటున్నాం. సరే, ఆ చెప్పుకోవటమే దోషాన్ని పోగొడుతుంది. ఏమి వాళ్ళకి మధ్యలో ఖాళీ సమయం దొరుకుతుంది.
అదే నా బోటి వాడికి ఇంకొకరికో ఖాళీ సమయం దొరికితే ఈ తమో గుణం విజృంభించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు సామాన్యుడు. వాళ్ళు అలా కాదు. ఏం చేశారు? వాళ్ళు చేస్తున్నటువంటి విధి విహితమైనటువంటి కర్మకాండలో భక్తిని జోడించి, కర్మకాండ ద్వారా భక్తి, భక్తి ద్వారా జ్ఞానం, అది వాళ్ళకి ప్రేరేపణ అక్కడ. అందుకనే వాళ్ళు తలుచుకున్నారు. ఈ సూతుడు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆయన కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు అది అడిగారు, వాళ్ళ పరిప్రశ్న చేశారు. పరిప్రశ్న అంటే దాని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వాన్ని గ్రహించటానికి వినయపూర్వకంగా అడిగేటటువంటి సందేహాన్ని బయటపెట్టి గురువు యొక్క పాదపద్మాల మీద ఆ సందేహాన్ని ఉంచటమే అదే పరిప్రశ్న అంటే. ఆ చెప్పేటప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి, విని దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకుని తరించి వెళ్ళిపోవాలి. ఇదే దాని యొక్క ప్రయోజనం. అందుకని వాళ్ళు అడిగారు, అది అక్కడ విశేషం. సరే, ఇప్పుడు ఈ సూత మహర్షి ఏమన్నాడు? అసలు ముందు ఏం జరిగింది? వ్యాస మహర్షి ఆ నారాయణుడే తన 21 అవతారాల్లో వ్యాసుడుగా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ అజ్ఞానంలో పడిపోయినటువంటి మానవులందరికీ భాగవతాన్ని ఒక ఔషధం కింద ఆయనతో రాయించాడు. అక్కడి నుంచి కథ మొదలైంది. రాయించి ఏం చేశాడు? వ్యాస మహర్షి శుకుడికి చెప్పాడు, శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. పరీక్షిత్తుకి ఎందుకు చెప్పాడు? ఆ కథ ఏమిటి అది తెలుసుకుంటే మన జీవితంలో మన కథ పరీక్షిత్తు కథ ఒకటే ఒకటే ఒకటే. అది మీరు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. పరీక్షిత్తేమో అభిమన్యుడు కొడుకు, అర్జునుడికి మనవడు. మనం ఎప్పుడో చాలా అది అర్జునుడు అడిగాడే కృష్ణ పరమాత్మని, అదేంటయ్యా నువ్వు వివస్వాంతుడికి సూర్యుడికి నేనే చెప్పానన్నావు, ముందు సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఇప్పుడు పుట్టావు. ఆయన నవ్వాడు, ఒక నవ్వు నవ్వాడు. అక్కడ తత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విషయం. అంటే ఏంటనమాట, అభిమన్యుడు పరీక్షిత్తుకి తండ్రి. సరే, ఆ పరీక్షిత్తు యొక్క ఆయనకి వచ్చిన ఆపదే మనకి వచ్చింది అని అనుకుందాం. మనకి ఏం ఆపద వచ్చిందో మనకే తెలియదు. ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, కానీ మనం పెద్ద ఆపదలో ఉన్నాం. మనం ఒక పెద్ద రాక్షస యొక్క నోట్లో ఉన్నాం. ఆ నోట్లోనే పుట్టాం. ఆ నోట్లోనే ఆ రాక్షస ఎవరు? మృత్యువు. ఇప్పుడు అర్థమవుతుంది. పరీక్షిత్తుకి మృత్యువే సమస్య, మనకి మృత్యువే సమస్య. చాలు, మీరు ఊరుకోండి, మృత్యువు ప్రతివాడికి వస్తుంది. ఇది ఈనాడు శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు, వస్తుంది. మృత్యువు వస్తే మళ్ళీ పోతాడు. పుట్టుకలు జరుగుతున్నాయి, మృత్యువులు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఈ చక్రంలో ఉండను, అసలు ఉండను అని వెళ్ళిపోయాను అనుకున్నావు. ఈ చక్రం అవలీలుగా తరించి వెళ్ళావు. నువ్వు అక్కడ ఉన్నావని నమ్మకం ఏమిటి? అక్కడ నువ్వు అనేది ఉందా? ఇదంతా పనికిరాని చర్చ. అంతవరకే, కొంతవరకే మనం ఆలోచించాల్సింది. తర్వాత అది మన ఆలోచనల పరిధిలోకి రాదు. ఎందుకని? మనకు అంత స్థాయి ఇంకా రాలేదు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పరీక్షిత్తుకి చెప్పాడు. ఆ పరీక్షిత్తుకి ఎందుకు చెప్పాడో తర్వాత వివరాలు మనకి వస్తాయి. ఇప్పుడు ఈయన ఆ నారాయణుడు వ్యాసుడిగా అవతరించడం ఏమిటి? భాగవతాన్ని రాయటం ఏమిటి? భాగవతాన్ని రాయాల్సిన పరిస్థితి వ్యాస మహర్షికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఈ విషయాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళాలి. తర్వాత ఎపిసోడ్లో ఆ విషయాలు తెలుసుకుందాం. స్వస్తి.